ఒక్కసారి మీరు వాళ్ళ ఇళ్లలోకి అడగండి, చేతులు ఎత్తి మొక్కుతున్నారు. నువ్వేమిచ్చినావు అసలు? 3 ఏళ్ళు అవుతుంది, దాదాపు 2.5 సంవత్సరాలు. నువ్వు కట్టియవు, ఇచ్చిన ఇండ్ల గురించి ఇప్పుడు అదే ఇండ్లకు నువ్వు పంపించాలని చూస్తున్నావు కదా. మరి బాగాలేని ఇండ్లకు నువ్వు ఇప్పుడు కూలగొట్టి డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎందుకు పంపించాలనుకుంటున్నావు? మరి బాగాలేవు అంటున్నావు కదా, మరి ఎందుకు పంపిస్తున్నావు? అది ఆయన చేస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదండి. ఆయన ఒక్కటే పేదవాళ్ళను కడుపు కొట్టాలి, పేదవాళ్ళ ఇల్లు దోసుకోవాలి, వాళ్ళని బాధ పెట్టాలి అనుకోండి తప్ప ఆయనకు జరిగేది, ఆయనకు వచ్చే ఆలోచనలు లేవు. ప్రజాప్రభుత్వం అంటున్నాడు కదా, మరి ప్రజాప్రభుత్వం వాడి మొహం, వాడు ప్రజా ప్రభుత్వమా? వాడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం. గాంధీ పేరు అడ్డం పెట్టుకొని అందరు దొంగ గాంధీలు. రాహుల్ గాంధీకి ఏమైనా గాంధీ కుట్టొచ్చిండా? నేను ఈ రోజు మాట్లాడుతున్నా. నువ్వు దేనికి పెట్టుకున్నావు? ఇక్కడ సంపాదించినవి తీసుకుపోయి తెలంగాణలో ఆదాయం తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో ఇస్తున్నావు. ఢిల్లీకి పెట్టుబడులు పెట్టడానికి, నీ పార్టీని నడిపించడానికి తెలంగాణను దోసుకొని ఢిల్లీలో పెడుతున్నావు. నువ్వు చేస్తున్నది ఇప్పుడు అదే. ఢిల్లీ ప్రభుత్వాన్ని మీ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటంటే, రాహుల్ గాంధీకి డబ్బులు పంపించి వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు.